చెప్పరు. యేసు ప్రభుతో తిరిగిన వారిని సాతాను జల్లెడ పడుతుంది. మరి 7 రోజులు ఉపవాసం ఉన్నారు, మిమ్మల్ని పడుతుందా పట్టదా? చెప్పు, పడుతుందా పట్టదా? ఈ 7 రోజులు ఉపవాసం ఉండి ఇంటికి వెళ్తారు, మిమ్మల్ని అందరినీ కూడా సాతాను జల్లెడ పడుతుంది. ఎవరు ఎక్కడ దొరుకుతారా, ఎవడు ఎక్కడ దొరుకుతాడా, ఎవరు ఏ ప్లేస్లో జల్లెడ పడతామా అని సాతాను తిరుగుతాడు. వాడి దగ్గర చాలా జల్లులు ఉన్నాయి. ఏదేను తోటలో ఉన్న అవ్వ ఆదముల దగ్గరికి జల్లెడ పట్టడానికి వచ్చాడు మహానుభావుడు సాతాను. వచ్చాడు రాలేదా? గుర్తుపెట్టుకోండి, నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా ప్రార్థనా పూర్వాన్ని, నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను 6 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను ఉన్నది 3 రోజులే కానీ 3 రోజులు చాలా ఎక్కువ ప్రార్థన చేసేసాను, అబ్బో నేను ఉన్నది 2 రోజులే కానీ 2 రోజులు కూడా అసలు మోకాళ్ళ కిందకు దిగలేదు, నేను చాలా ప్రార్థన చేసేసాను, పర్వాలేదు బాగానే ఉన్నాను, వాళ్ళకంటే బాగానే ఉన్నాను, వీళ్ళకంటే బాగానే ఉన్నాను, వారికంటే బాగానే ఉన్నానని చెప్పి నువ్వు అతిశయంతో ఇంటికి వెళితే వెంటనే నీ దగ్గరికి జల్లుడు పట్టుకొస్తాడు. వచ్చాడు రాదా? ఏదేని తోటలో అవ్వమ్మ గారు అలా తిరుగుతున్నారంట, విచిత్రమైన పండ్లు తింటా ఉంది, విచిత్రమైన ఆహార పదార్థం తింటూ ఉంది. నాకేంటి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాను, నాకేంటి మంచి భర్త ఉన్నాడు ఆదాము, నన్ను చూడగానే నా భర్త పద్యాలు రాసేస్తాడు. రాశాడు రాలేదు? అవ్వమ్మను చూడగానే ఆదాము పద్యం రాశాడు లేదా? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, రాశాడు లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద మొట్టమొదటి పద్యాలు ఎవరు రాశారు చెప్పండి? ఆదాము గారు రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సుమతి శతక పద్యాలు, వేమన పద్యాలు, బద్దిన పద్యాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటి పద్యాన్ని రాసింది ఎవరంటే ఆదాము గారు మొట్టమొదటి పద్యం రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక దీన్ని నారి అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె ధైర్యం ఏంటంటే మా ఆయన ఉన్నాడు, నన్ను చూడగానే పద్యాలు రాసేస్తాడు, పాటలు రాసేస్తాడు, నాతో మాట్లాడడానికి దేవుడు ఉన్నాడు, మేము భయపడము, మేము పడిపోమనుకుంది. చల్లగా వచ్చింది, అవ్వమ్మతో మాట్లాడుతుంది. ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినొచ్చా అని క్వశ్చన్ వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ఇది నీకు తెలుసా? ఇది గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పడేయడానికి, మీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, మీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి, మీ మనసులను భగ్నం చేయడానికి, దేవుని మీద ఉన్న దృష్టి పక్కకు మళ్లించడానికి మీ దగ్గరకు వచ్చి ఎవడైనా సరే మొట్టమొదటి స్టార్ట్ చేసేది ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాడు. అవునా కదా? నీకు తెలిసిందా అక్క, పాటగారు ఏమన్నారు? నీకు తెలిసిందా అక్క, సంఘ పెద్ద నీ కోసం ఏమన్నాడు? అప్పుడు నువ్వు వాడు ఏమైపోతారు చెప్పండి? ఆ వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటాను. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి కొరకు ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి కోసం మనం చెడ్డగా మాట్లాడుకుంటామో, అప్పుడే మనం ఎక్కడ ఉన్నట్టు? జల్లుల్లో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, ఏ వ్యక్తి కొరకు కూడా ఆ వ్యక్తి లేనప్పుడు మనం చెడ్డగా మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమించిన మరుక్షణము, నువ్వు ప్రేమించలేని హృదయం నీలో లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టంటే నువ్వు జల్లెడులో ఉన్నట్టు. వాడి దగ్గర చాలా జల్లులున్నాయి. అవమ్మా ఈ తోట చెట్లు ఫలములన్నీ తినొచ్చా అంటుంది. ఇది నిజమా అంటుంది, క్వశ్చన్ మార్కు. ఆవిడ వెంటనే అత్యుత్సాహంతో అబ్బాయి అది కాదు, ఇలాగా అన్నీ తినొచ్చు కానీ అన్నీ తినొచ్చు కానీ అది మధ్యలో ఉందే దాన్ని తినొద్దన్నాడు దేవుడు. ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మేము ఏమైపోతామంట? చనిపోతాం. పిచ్చిదానా, ఏంటంట పిచ్చిదానా, అది తింటే చనిపోవే పిచ్చిదానా, అలా అంటే చనిపోవే పిచ్చిదానా, ఇక్కడికి వెళ్తే చనిపోవే పిచ్చిదానా, ఆ మార్గంలో వెళ్తే చనిపోవే పిచ్చిదానా, అది తింటే నీవు దేవదూతల వలె అయిపోతావు అంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా జల్లెడ పెట్టాలో బాగా తెలుసు. ఒక భక్తి పరుడి దగ్గర జల్లెడ పడుతుంది, ఒక ఆత్మీయుడి దగ్గరకు వచ్చి జల్లెడ పడుతుంది, ఒక ప్రార్థనా పరుడి దగ్గరకు వచ్చి జల్లెడ పడుతుంది. పర్వాలేదు, ఒక ఆదివారం గుళ్ళో మనకి ఏమైపోద్ది? ఏం పడుతుంది? జల్లెడ పడుతుంది. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డారా. ఉపవాసం ఉపవాసం ఉంటున్నప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉన్నావు అంటది. నువ్వు ఉండలేవు, 2 రోజులే ఉండు. ఎంతమంది మీ భార్యను అనలేదు? అన్నారా అనలేదా? అమ్మా నువ్వు 7 రోజులు ఉండలేవు, 5 రోజులు ఉండు అన్నారా లేదా? నేనైతే అన్నానండి, నేనైతే ఒప్పుకుంటున్నాను కదా.
పాస్టమ్మ నువ్వు 7 రోజులు ఉండలేవు. ఎందుకని? వారిలాగా నువ్వు కూర్చునే పని కాదు, వారిలాగా నువ్వు కింద ఉండే పని కాదు. నువ్వు నడిపించాలా, వాక్యం చెప్పాలా, కిందకి రావాలా, మరలా వండి పెట్టాలా, ఇవన్నీ చాలా పెద్ద పని. కాబట్టి నువ్వు 7 రోజులు ఉండొద్దు. జల్లెడు పడుతుంది, జల్లెడు పడుతుంది. నేనంటా నా ప్రియ దేవుని బిడ్డ, వాడు వేసే జల్లెడులో మనం పడకుండా ఉందుముగాక. ఆమేన్.